తిరుపతి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. దగ్ధమైన ఫైళ్లలో మొత్తం 13 దేవాలయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఘటన జరిగిన రోజు శనివారం కావడంతో కార్యాలయంలో వెలిగించిన దీపం కింద పడి ఫైళ్లు కాలిపోయాయని చెబుతున్నారు. మరోవైపు అధికారుల సమాధానాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఉదయం 10 గంటలకు వెలిగించిన దీపం మధ్యాహ్నం 1 గంట దాకా ఆరిపోలేదా? ఫ్యాన్ గాలికి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో 2,000 కోట్ల రూపాయలు భక్తుల సొమ్ము చేతులు మారిందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. ఆ అవినీతిని కప్పిపుచ్చేందుకే ఫైళ్లు తగులపెట్టారని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యాలయంలో తిరుమలలో ఒక శాఖకు సంబంధించిన కార్యాలయం మొత్తం అగ్ని ప్రమాదానికి గురైంది. ఏంటి, ఎందుకు అగ్ని ప్రమాదాలు గురవుతున్నాయి? ఫైల్సే ఎందుకు తగలబడుతున్నాయి? దీన్ని మీద ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక విజిలెన్స్ కమిటీని వేసి ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే ఇప్పుడు ఉన్నారో, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ జగన్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. జగన్ గారిని కాపాడటానికి అప్పట్లో పనిచేసిన మంత్రుల్ని, శాసనసభ్యుల్ని కాపాడటానికి ఈ ఫైల్స్ తగలపెడుతున్నట్టుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తే తిరుమల తిరుపతిలో స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవం సంబంధించిన తిరుమల తిరుపతిలో ఒక స్వచ్ఛంద సంస్థ, అది తిరుమల తిరుపతి అనేది, దానికి సంబంధించిన కార్యాలయంలో కూడా మరి ఫైల్స్ తగలబెడుతున్నారంటే మరి సుబ్బారెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, కరుణాకర్ రెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, వీటన్నిటినీ కప్పిపుచ్చేందుకోసం ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారు. దాదాపు సుమారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 2,000 కోట్ల రూపాయలు భక్తుల హుండీ ద్వారా వచ్చిన సొమ్ముని దుర్వినియోగం చేసి చేతులు మారాయని చెప్పి భక్తులుగా మేము తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా సరే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది.